హాయ్ మాస్టర్స్, నమస్తే. పిరమిడ్ మాస్టర్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు మనం నక్షత్రమిత్రుడు ఆడియో వింటున్నాం. ఈరోజు వినబోతున్నటువంటి పాఠం 14వ పాఠం, ఉద్విగ్నతలు, సమయ చరిత్ర రహస్యాలు. మానవ ఉద్విగ్నతలను ఎప్పటికీ గుర్తించలేని వారు ఎందరో ఈ విశ్వంలో ఉన్నారు. ప్రాచీన నాగరికతలు ప్రభవిల్లిన ప్రదేశాల్లో ఇప్పటికీ కొన్ని ప్రకంపనలను, స్పందనలను మీరు గుర్తించవచ్చు. అదేవిధంగా మానవుల్లో విశ్వ పరిణామాన్ని వెల్లడించే విలువైన విషయాలు ఎన్నో దాగి ఉన్నాయి. వీటినే మేము జన్యు సంకేతాలని, సంజ్ఞా సంఖ్యలని అంటాం. కాంతి జ్యామిత్ర సంబంధిత సూత్రాలే ఇవి. విశ్వజీవరాశుల ఆవిర్భావానికి, పునఃసృష్టికి అవి అత్యంత ఆవశ్యకమైన అంశాలు. మానవ జన్యు విచ్ఛేదం తరువాత సమయ చరిత్ర మరుగున పడిపోయింది. అంతకుముందు మానవజాతి అత్యంత సజీవంగా, పరిపూర్ణ ప్రకంపనాలతో తేజోవంతంగా ఉండేది. కాలకోపాలలో మునిగిపోయిన మానవులు మమ్మల్ని కాలాంతరంలో గుర్తించలేకపోతున్నారు. ఒకప్పటి భూమి మీద మీ ఉనికిని వారు మర్చిపోయారు. ఆ చరిత్రను మర్చిపోని వాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుతపు గందరగోళ పరిస్థితులను చక్కగా పునర్నిర్మించేందుకు వాళ్ళు మిమ్మల్ని ఎన్నుకున్నారు. మానవ జ్ఞాపకాలను మళ్ళీ రేకెత్తించి మానవత్వపు విలువలను సృష్టిలో నిలబెట్టేందుకు వారు మిమ్మల్ని ప్రోత్సహించి భూమి మీదకి పంపించారు. మానవ ఉద్విగ్నతలను గురించి మీకు బాగా తెలుసు. సమయ సంరక్షకులకు ఆ జ్ఞానం ఎక్కడ దాగి ఉందో తెలుసు. అందువల్లే మిమ్మల్ని వారు ఎంచుకున్నారు. దాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకే ఈ ఎన్నిక జరిగింది. దాన్ని అమలు చేసేందుకు మేము ముందుకు వచ్చాం అనడం కన్నా కాలంలో వెనక్కి వచ్చామంటే బాగుంటుందేమో. మానవ జన్యువును సంపూర్ణ పూర్ణ వైభవంతో పునర్నిర్మించడమే మా ఆశయం. ఆ జన్యువును మీరు పునరుద్ధరించుకొని సజీవ గ్రంథాలయంలో ఓ భాగంగా తయారవ్వాలన్నదే మా ఆశయం. ప్రస్తుతం భూమి మీద సంభవించే మార్పులు విశ్వంలో మరిన్ని ప్రపంచాలను ప్రభావితం చేస్తాయి. మానవ ఆవేదనల్లో అంతులేని సంపదలు ఉన్నాయి. ఎన్నో వాస్తవాలను దర్శించగలిగే అవకాశాలను ఈ ఆవేదనలే కల్పిస్తున్నాయి. ప్రజ్ఞ పెరిగేందుకు అవి దోహదం చేస్తున్నాయి. ఉద్విగ్నతలే కొన్ని శక్తులను మిళితం చేసి, పోతపోసి, కలిపి తమను తాము గ్రహించడానికి సహాయపడతాయి. ఉద్విగ్నతలు లేకపోతే ఆ బంధం ఏర్పడే అవకాశాలే ఉండవు. ఆ సమయ సంరక్షకులు ఎంతో విజ్ఞులు. వ్యవస్థలను నడిపేవారు వీరే. విశ్వాలను ఆత్మదర్శన పదంలో నడుపుతున్నది వీరే. ఇతర విశ్వాలతో ఈ విశ్వం అనుసంధింపబడి ఉండాలని వీరు గ్రహించారు. ఆవేదనలే ఆత్మతో మీ అనుసంధానాన్ని ఏర్పరుస్తాయి. ఆధ్యాత్మికాన్ని అవగాహన చేసుకోవడానికే ఆవేదనలే ఆవశ్యకాలు. ఆవేదనలే అనుభూతులను సృష్టిస్తాయి. భౌతిక మానసిక శరీరాలు కలిసి ఉన్నట్టే అనుభూతుల శరీరాలు, ఆధ్యాత్మిక శరీరాలు కలిసే ఉంటాయి. ఆవేదనలే పారమార్థికాన్ని అవగతం చేసుకోవడానికి దోహదం చేస్తాయి. అలా జరగకుండా చూడడానికి మీ ఆవేదనలపై అదుపు తీసుకురాబడింది. అందువల్లే మానవులు నిర్బలులై భయాలతో నిండి ఉన్నారు. బాధ వల్లే అనుభూతులు ఏర్పడతాయి. దీనివల్లే జీవితానికి ఓ సంపద చేకూరుతుంది. మీ సామర్థ్యాలు విస్తరిస్తాయి. తమ ఆవేదన కేంద్రాన్ని, తమ అనుభూతి కేంద్రాన్ని దర్శించడానికి మానవులు భయపడుతూ ఉంటారు. ఎంత కష్టం అనిపించినా మీ అనుభూతులను మీరు విశ్వసించండి. దానివల్లే ప్రజ్ఞ మీకు ప్రాప్తిస్తుంది. ఆత్మ ప్రాప్తి కలుగుతుంది. ఒకే సమయంలో జీవితంలో ఉండాలని, ఉండకూడదని కూడా మీకు అనిపిస్తూ ఉంటుంది. భయాలను విడనాడి ఏ న్యాయ నిర్ణయాలు చేయకుండా అనుభూతులను అనుభవించినప్పుడు ఎంతో మేలు మీకు చేకూరుతుంది. అనుభూతులపై స్వారీ చేస్తూ మీరు ఇతర వాస్తవాలలోకి వెళ్ళగలుగుతారు. మీ భయాలే ఇతర వాస్తవాలలోకి మీరు ప్రవేశించకుండా అడ్డుపడుతున్నాయి. అనుభవాలను స్వీకరించడం ఎలాగో మీకు తెలియదని కాదు, కానీ అనుభూతులను స్వీకరించాలంటేనే మీకు భయంగా ఉంటుంది. అభివృద్ధి పదంలో ముందుకు సాగాలనుకుంటే అనుభూతులలోకే మీరు ప్రవేశించాల్సి ఉంటుంది. మీ నమ్మకాల వ్యవస్థలో ఉన్న బలీయమైన పరిధి వల్ల ఆవేదనలు, బాధలు, కోపాలు,
మీకు మంచివి కావన్న అభిప్రాయం కలుగుతూ ఉంటుంది. వాటిని తప్పించుకుపోయే ప్రయత్నాలను మీరు ఎప్పుడూ చేయకూడదు. కోపం వల్ల కూడా లాభాలున్నాయి. కోపాన్ని విడిచిపెట్టాలని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ కోపానికి, భయాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉందనే విషయాన్ని మేము మరీ మరీ నిశ్చయించి చెబుతున్నాం. కోపాల వల్ల, భయాల వల్ల మీరెంతో నేర్చుకుంటారు. మీ వ్యక్తిత్వాల చుట్టూ మీరు నిర్మించుకున్న పరిధులని అధిగమించడానికి ఇవి సహాయం చేస్తాయి. అందువల్ల మీరు వాటిని స్వీకరించడానికి భయపడకూడదు. అందరూ మిమ్మల్ని గుర్తించాలని మీరు ఆశిస్తూ ఉంటారు. ఆవేశ తాపాలతో, భయంతో నిండి ఉంటే ఆ గుర్తింపు లభించదేమోనని మీరు అనుకుంటూ ఉంటారు. అందువల్ల అటువంటి ఆలోచనలను మీరు చేయడం మానేస్తారు. కోపం అందువల్లే మీలో జన్మిస్తుంది. అనుభూతులే మిమ్మల్ని జీవితంలో అనుసంధానం చేస్తాయి. అనుభూతులను మీరు విశ్వసించి స్వీకరించాలి. అనుభూతుల వల్లే మీరు వాస్తవాల ఇతర పరిధులలోకి ప్రవేశించగలుగుతారు. బహుముఖ పరిధుల వాస్తవాలలో, మీ విభిన్న జీవితాలలో ఏకకాలంలో మీరు ఎరుకను సాధించగలుగుతారు. కొన్ని అనుభూతుల మీద విశ్వాసము, మరికొన్నింటి మీద అపనమ్మకము మీకుంటాయి. కొన్ని అనుభూతులను ఏర్పడుతున్న సమయాల్లోనే మీరు ఆలోచిస్తారు. మరికొన్ని అనుభూతులు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తాయో గుర్తించకముందే వాటి గురించి మంచివనో చెడ్డవనో నిర్ణయాలు, తీర్పులు ప్రారంభించేస్తారు. దేన్ని గురించి మీరు భయపడుతూ ఉంటారో అట్లాంటి అనుభూతులను అనుభవించడానికి, అర్థం చేసుకోవడానికి మీరు సమ్మతించరు. వాటిని అదుపు చేసే ప్రయత్నాలనే చేస్తారు. సరిగ్గా అలాంటి ప్రయత్నాల వల్లే ఆ భయాలు, ఆ అనుభూతులతోనే మీ స్వభావాన్ని మలిచే పనిని అంతర్లీనంగా చేస్తాయి. వాస్తవాల విస్తృతంలోకి మిమ్మల్ని ప్రవేశించకుండా ఆపేస్తాయి. మీ కోపాలకు, బాధలకు కూడా పరమార్థాలు ఉన్నాయి. అవి కూడా మిమ్మల్ని ఎక్కడికో నడిపిస్తాయి. అవి మిమ్మల్ని తీసుకెళ్లే పరిస్థితుల్లోకి మీరు వెళ్ళడానికి సమ్మతించినా పరిస్థితి మాత్రం మారదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరగాల్సినది మాత్రం జరిగే తీరుతాయి. మీ అనుభూతులు ఇతరులకు ఆహారంగా ఉండడమే కాక మీ ఆత్మలకు కూడా పోషణలను అందిస్తూనే ఉంటాయి. మీ వ్యక్తిత్వాలు వీటి వల్లే ఏర్పడుతూ ఉంటాయి. మీ వ్యక్తిత్వపు ప్రకంపనలే మీరు. మీ అనుభూతి మీలో సృష్టించే ప్రకంపనలే మిమ్మల్ని గుర్తించే మీ నామవాచకాలు అంటే పేర్లు అవుతాయి. మీ అనుభూతులే మిమ్మల్ని నిర్మించి గుర్తింపును కలిగిస్తూ ఆ గుర్తింపు ప్రకంపనలను సృష్టి అంతటా ప్రసారాలు చేస్తాయి. మీ వ్యక్తిత్వ కేంద్రంలో మీరు ఉన్నా లేకున్నా అనుభూతుల ప్రకంపనాలు తాము చేయాల్సిన పనిని ప్రత్యక్షంగానో పరోక్షంగానో చేస్తూ ఉంటాయి. మీరు అదుపులో ఉన్నా ఉండకపోయినా ప్రకంపనాలు ప్రభవించడంలో, ప్రసారమవ్వడంలో భేదం ఉండదు. చివరికి వాటినన్నింటినీ మీరు సమ్మతించినట్లే అవుతుంది. మీరు స్వయంగా నిర్మించుకున్న అనుభూతి పరిధులను చెరిపేసుకున్నప్పుడే ఆ అనుభూతి కేంద్రంలోకి మీరు సూటిగా ప్రవేశించి అవగాహనను పెంపొందించుకోగలుగుతారు. మీరు మీ అనుభూతి శరీరాలతోనే ఆధ్యాత్మిక శరీరాలని అందుకోగలుగుతారు. అనుభూతులే ఆణిముత్యాలు, వజ్రవైడూర్యాలు. 1,00,000 పరిధులని మీరు గుర్తించగలిగినా నిరాశ చెందకండి. వాటిల్లోంచి తప్పుకునే ప్రయత్నాన్ని చేయక వాటినే గమనించడం నేర్చుకోండి. మీ అనుభవాలను పొందండి. దేన్నైనా స్వీకరించి, గుర్తించి వదిలిపెట్టడానికి సిద్ధపడి ఉండండి. దేన్నో పట్టుకొని వేలాడినా, దేనికో భయపడినా మిమ్మల్ని మీరు సంకుచితం చేసుకుంటున్నారు. మీ అనుభూతులను మీరు ప్రేమించడం నేర్చుకోవాలి. దేన్నైనా కష్టమని మీరు అనుకుంటే అది అలాగే తయారవుతుంది. అదుపు అన్నది సరైన ప్రదేశంలో సరైన సమయంలోనే చెయ్యాలి. లేకపోతే వాటికి మీరు బంధింపబడి ఉండిపోతారు. మీరు ఏ బంధాలలోనూ చిక్కుబడిపోకూడదు. కాంతి కుటుంబీకులైన మీకు అనుభూతులు అత్యంత ఆవశ్యకాలు. వాటితో మీరు స్నేహంతో సాహచర్యం చేయాలి. వాటి ద్వారానే మీరు మీ 12 చక్ర కేంద్రాలను అధిరోహించి బహుముఖ పరిధుల సామర్థ్యాన్ని సాధించగలుగుతారు. హేతువాదంతో ప్రవర్తించే మనస్సు పరివర్తించే ప్రకంపనాలను స్వీకరించవు. అనుభూతులే ఆ ప్రకంపనాలను గుర్తించి నిలబెట్టుకుంటాయి. వాటిలో తాదాత్మ్యం చెందుతాయి. పరివర్తించే ప్రకంపనాలను మీరు అనుభూతులతోనే అనుభవించి అవగతం చేసుకుంటారు. మీలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి.
వాటిని అడ్డుకునే ప్రయత్నాలను చేయకండి. పరిస్థితి చేయి దాటిపోతుందని దిగుళ్ళు పడకండి. జరగబోతున్నవి ఏమిటో మీకు అర్థం కాకపోవచ్చు. మీ అనుభూతులు వాటికి అడ్డుపడుతున్నట్లు కూడా అనిపించవచ్చు. ఆ అనుభూతులే మీకు ఎన్నింటినో నేర్పించే ప్రయత్నాలను చేస్తున్నాయని గుర్తించండి. మీ తెలివిని పెంచుకోండి. సంక్లిష్ట పరిస్థితులు ఎదురైతే వాటిని ప్రతిఘటించకండి. మంచిది, ఏం జరగబోతుందో నాకు తెలుస్తుంది. దానిలో నేను చిక్కుపడను. అందులో నేను నేర్చుకోవలసింది ఏదో ఉంది. ఏ పరివర్తనో నాలో కలిగి తీరాలి. ఆ మార్గంలోనే మార్గదర్శకత్వం నాకు లభిస్తుంది. నా ఆత్మ ప్రణాళికలోనే నేను కొనసాగుతున్నాను. వస్తున్న దాన్ని నేను గమనించి చూస్తాను. దాని తప్పు ఒప్పుల్ని నిర్ణయించను. దానితో పాటే కొనసాగి చూస్తాను. ఓ ఆనందాన్నే, భద్రతనే, శృతినే సాధిస్తాను. క్రొత్త శక్తితో చరించి నాలో కలిగే మార్పులని గమనిస్తాను. దేన్ని వదులుకోవాలో ఆ తరువాత నిర్ణయించుకుంటాను అనుకోండి. మీలో సంక్షోభాన్ని రేపే అనుభూతుల లోతుల్లోకే మీరు ప్రవేశించి వాటిని నిశితంగా గమనించి అధ్యయనం చేయండి. తరగని గనులని మిమ్మల్ని ఆధ్యాత్మిక ఎత్తులోకి తీసుకెళ్లే మెట్లే అవి. వాటిని మీరు విస్మరించకూడదు. వాస్తవాలను దర్శిస్తున్న వాణ్ణి అంటే మిమ్మల్ని మీరే ఈ పద్ధతితో మార్చుకోవచ్చు. మిమ్మల్ని మీరే తెలుసుకునే పరిజ్ఞానం ఈ సాధన వల్లే మీకు ఏర్పడుతుంది. ఆ ఉన్నతి మీలో స్థితమైన తరువాత పునరాలోచనతో ఇదివరకు మీరు ఎలా ఉండేవారో మీరే తెలుసుకోవచ్చు. నిరంతరంగా సాగించాల్సిన ఆత్మ అధ్యయనం ఇదే. ఈ ప్రయత్నాన్నే మానవులందరూ చేయడాన్ని మీరు దర్శిస్తారు. మీలాగే తమ అవస్థలతో అగచాట్లు పడుతున్న మీ స్నేహితులను మీరు గౌరవించండి. కానీ వాళ్ళ ఇబ్బందులను మీరు స్వీకరించకండి. మీ అవస్థలను మీరు అనుభవిస్తున్నట్టే వాళ్ళ అవస్థలను వాళ్ళనే పడనీయండి. ఓ సహాయాన్ని అందించి వాళ్ళ అవస్థలను పొడిగించే పనిని చేయకండి. 2-3 సార్లు మీ అనుభవాలను వాళ్లతో చర్చించి అంతటితో ఆపేయండి. మీ బాధలన్నింటి గురించి వాళ్లకు చెప్పాల్సిన పని లేదు. అర్థమవుతుందా? మీ బాధలను మీరు ఏకరువు పెడుతున్న ఆ సమయంలోనే మీరు అతి ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నారు. మీరు చేస్తున్న పనిని మానుకొని చేతలను చేయకుండా మాటలను మాట్లాడుతున్నారు. నిరంతరం ఎదురయ్యే సమస్యలతోనే మీరు మిమ్మల్ని నేర్చుకోవాలి. ఒక్కసారి ఓ సమస్యలోకి తీవ్రంగా ప్రవేశించి శోధిస్తే మరోసారి అవి ఎదురైనప్పుడు వాటి వల్ల మీ దృక్పథం భిన్నంగా ఉండడాన్ని మీరు దర్శిస్తారు. ఇదివరకు లేని ఓ కరుణ మీలో అప్పుడు కనిపిస్తుంది. పరిస్థితి ఇదివరకు కన్నా భిన్నంగా ఉన్నట్టు మీకు అర్థమవుతుంది. వాస్తవాలను సరిగ్గా దర్శింపచేయకుండా ఇదివరకు సంభవించిన విషయాలే ప్రస్తుతం పునరావృతం కాబోతున్నాయి. మీ అనుభూతి శరీరాలు ప్రతిస్పందించని రాజబాటలో మిమ్మల్ని ప్రవేశించకుండా అడ్డంకులు కలిగించినవన్నీ, సమాచారాన్ని ప్రసరింపచేయనీయకుండా అడ్డుపడినవన్నీ మళ్ళీ తిరిగి రాబోతున్నాయి.